హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పక్క రైస్ పెట్టాను, మరొక పక్క పప్పు తోటకూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. పప్పు బాగా నానిన తర్వాత అందులోకి కొంచెం 2 కట్టలు తోటకూర అయితే కట్ చేసుకుని వేసుకున్నా. అలానే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పసుపు వేసి విజిల్ పెట్టానండి. 3 విజిల్స్ తర్వాత ఇక్కడ పోపు అయితే వేస్తున్నా. నార్మల్గా నెయ్యి పెడితే అస్సలు తినట్లేదండి. దానికోసం అనేసి పోపు అయితే నేతితో వేసేస్తున్నాను. ఇంక ఇదైతే డౌట్ రాకుండా తినేస్తారనేసి నార్మల్గా పోపు అన్నీ వేసేసుకుని పప్పులో కలిపేసాను అన్నమాట. పప్పు పలుచగానే ఉంచుతాను, లంచ్ బాక్స్లో కదా, మరీ టైట్గా అయిపోయినా బాగోదు కదండి వాళ్ళు తినే టైంకి, బిగిసిపోయినట్టు అయిపోతుంది అనేసి కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అన్నమాట. ఆకుకూరలు తినమంటే చాలా బద్ధకం పిల్లలకి, కానీ ఇలా పప్పు తోటకూర ఏంటంటే కొంచెం ఇష్టంగానే తినేస్తారు. టొమాటో అది వేసాను కాబట్టి వాళ్ళకి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఈరోజు గోంగూర కొబ్బరికాయ పచ్చడి కూడా నేను చూపిస్తాను, వీడియో చూస్తూ ఉండండి. ఈరోజు ఏంటంటే వీళ్ళు సెపరేట్గా ప్యాక్ చేయమన్నారు అనమాట బాక్సులు, కర్రీ వేరేగా రైస్ వేరేగా పెట్టమన్నారు. సరే ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఈరోజు కూడా ట్రై చేశాను అన్నమాట. ఈరోజు సక్సెస్ అయితే ఇంకా డైలీ ఇలా పెట్టచ్చు అని కొంచెం ఆవకాయ వేసేసి తర్వాత కర్రీ వేరేగా రైస్ వేరేగా పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి. మ్యాంగో పల్పు ఉంది కదా, లాస్ట్ టైం మ్యాంగో ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా, సో దీన్ని మ్యాంగో జ్యూస్ అయితే చేసుకుని తాగేస్తున్నాను అనమాట. ఇది మనకి చాన్నాళ్ళు నిల్వ ఉంటుందండి, 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది, అస్సలు పాడవుతానమాట. ఇంకా పిల్లలకైతే దోశలేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ నేనేంటంటే కొంచెం ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను అనమాట. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఈ మ్యాంగో ప్యూరీ తీసుకున్నాను. అలానే పాలు కూడా మనం కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, పూర్తిగా అది మన ఆప్షన్ అండి. నేను కొంచెం మిల్క్ అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు బూస్ట్ వేసుకున్నాను అన్నమాట. కొంచెం బాగుంటుంది కదా టేస్ట్, ఆ ఫీల్ బాగుంటుంది అనేసి టిఫిన్ ఎందుకో అస్సలు తినాలనిపించలేదు అనమాట. ఇంకా సర్లే అనేసి ఇంకా మ్యాంగో జ్యూస్ అయితే చేసుకుని తాగేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. నేను మిల్క్ అయితే ఎక్కువే యాడ్ చేసుకున్నాను. మనం కావాలంటే ఇందులో నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే వేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇలా వేసుకుని అయితే తాగేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయండి. ఇంకా పైన కొంచెం సరదాగా అలా కొంచెం బూస్ట్ అయితే వేసుకున్నా. మా చిన్నోడైతే జ్యూసెస్ అంత ఇంట్రెస్ట్గా తాగడు, మా పెద్దోడికి ఇష్టమండి, సో వాడు తాగుతాడనమాట. ఇంకా అలా తాగేస్తున్నాను. ఒక పక్క ఇంకా చాలా పని ఉందన్నమాట. క్లీనింగ్ అయితే పెట్టానండి. ఈరోజు కిచెన్ స్టోర్ రూమ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను అన్నమాట. ఇంకా దానికోసం అనేసి ఇంకా ఇది తాగిన వెంటనే క్లీనింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోయాను అన్నమాట. అసలు మాకు డస్ట్ ఎలా వస్తుందంటే ఎన్నిసార్లు క్లీన్ చేసినా 1 వీక్కి కానీ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుందండి. బాగా డస్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట, చేస్తూనే ఉండవలసి వస్తుంది. ఈ పనులు ఏమో కానీ చాలా నీరసం అనిపిస్తుంది అనమాట. చేసిందే చెయ్యాలి అంటే చాలా చిరాకు అనిపిస్తుంది కదండి. సో చేసిన పనే 10 సార్లు చేయవలసి వస్తుంది అనమాట, డస్ట్ అంతా అలా పడుతుంది. ఇంకా క్లీనింగ్ అయిన తర్వాత ఇక్కడ నేను గోంగూర కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది గోంగూర కొబ్బరికాయ పచ్చడి, చాలా సింపుల్ అన్నమాట. ఇక్కడ నేను కొబ్బరికాయనైతే తీసుకున్నాను అన్నమాట. మనం కొబ్బరి ఎక్కువ వేసుకుంటే కొబ్బరికాయ గోంగూర పచ్చడి అంటాము, గోంగూర ఎక్కువ వేసుకుని కొబ్బరి తక్కువ వేసుకున్నట్టయితే గోంగూర పచ్చడి అంటాం అనమాట. కానీ టేస్ట్ 2 ఈక్వల్గా వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇక్కడ కొబ్బరికాయ మరీ ముదురుది కాదు, అలానే ఎండిన కొబ్బరికాయ కూడా తీసుకోకండి, మామూలు పచ్చి కొబ్బరి తీసుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని. కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుందండి, కట్ చేస్తూనే సగం తినేసాను అన్నమాట. 2 చెక్కల కొబ్బరి ముక్కలు తీసుకున్నాను పూర్తిగా, 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నానండి. ముందు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని, మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి, బాగా దోరగా వేగాలండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే ఒక 10 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి, లేదంటే మనకి పచ్చడి చేదుగా ఉంటుంది. అలానే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరిని ఏంటంటే కొంచెం ఫ్రై చేస్తే అందులో ఏమైనా చెమ ఉంటే పోతుంది, మనకి పచ్చడి నిల్వ ఉంటుందండి. మనం వాటర్ లాంటి దాంతో వేసేస్తే
పచ్చడి కొంచెం స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇలా చేసుకున్నట్లయితే 1 వీక్ అయినా కూడా మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను అన్నమాట. మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వాలండి బాగా. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఒక 5 మినిట్స్కి మనకి మగ్గిపోయి దగ్గర పడిపోతుంది అనమాట. అలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని తీసుకుని యాడ్ చేసుకోండి. గోంగూరలో 2 రకాలు ఉంటాయి కదా, తెల్ల గోంగూర అలానే ఎర్ర గోంగూర. పింక్ కలర్లో ఉండేది ఏంటంటే మనకి పులుపు ఎక్కువ ఉంటుందండి. తెల్ల గోంగూర అనేది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. మీరు పింక్ కలర్లో తీసుకుంటే మాత్రం చింతపండు తక్కువ యాడ్ చేసుకోవాలి. వైట్ది తీసుకుంటే మాత్రం చింతపండు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. పుల్ల పుల్లగా పచ్చడి బాగుంటుంది. ఇలా దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా మనకి బాగా మగ్గిపోయింది గోంగూర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం మిక్సీ జార్లో వేసి శుభ్రంగా మిక్సీ చేసేసుకోవడమేనండి. ఇందులో 4 వెల్లుల్లిపాయలు కూడా వేసాను అనమాట. వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం కూడా వేయద్దండి. వాటర్ వేస్తే మనకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట, నిల్వ ఉండదు. ఇలా అయితే మనం 1 వీక్ వరకు కూడా చక్కగా తినేయచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర కొబ్బరి పచ్చడి. ఎంతైనా పచ్చళ్ళు అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ గాను నూనె కానీ వేసుకుని తింటే ఈ పచ్చడి ఎక్సలెంట్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా దీన్ని పోపు అయితే వేస్తున్నాను అనమాట. మీకు నచ్చిన వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పొట్టు తీయకుండానే వెల్లుల్లిపాయలు 4, జీలకర్ర, ఆవాలు అలానే కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇంకా ఎండుమిర్చి అయితే యాడ్ చేయలేదండి. నాకు స్పైసీగానే ఉంది పచ్చడి, ఇంకా మళ్ళీ వేయడం ఎందుకులే, పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఎండుమిర్చి అయితే అవాయిడ్ చేశాను. మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ ఉంటే ఇంగువని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఇంగువ ఫ్లేవర్ నచ్చదు, దానికోసం అనేసి ఇంగువ అయితే వేయలేదన్నమాట. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న గోంగూరని అయితే యాడ్ చేసేసుకోవాలి. యాక్చువల్గా ఇది మిక్సీ జార్లో కంటే కూడా రోట్లో వేసుకుని రుబ్బుకుంటే దీని టేస్ట్ సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ పోపులో వేసేసి బాగా కలిపేసుకున్నాను అనమాట. కలుపుకుని మీరు ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. చాలా కమ్మగా చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. గోంగూర రెసిపీస్ ఏదైనా కూడా చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా గోంగూర చాలా మంచిది. ఎక్కువ తినవసరం లేదు, వారానికి ఒకసారైనా గోంగూర తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా పచ్చడి ఇలా ఉడుకుతూ ఉంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఇంకా రైస్ పెట్టేసుకుని అయితే పచ్చడి వేసుకుని తినేసాను. ఎంత బాగుందనుకుంటున్నారు, చాలా చాలా బాగుందండి. మనకి రైస్లో కూడా ఎక్కువగా కలుస్తుంది అనమాట. ఇది బాగా కలుస్తుందండి, చాలా బాగుంది. ఇంకా ఈరోజు పిల్లల్ని నేనే స్కూల్ నుంచి తీసుకురావాలి. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారన్నమాట. ఇంకా దానికోసం అనేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంటికి లాక్ చేసేసి స్కూల్కి టైంకి వెళ్ళకపోతే మా చిన్నోడు అస్సలు ఊరుకోడండి. 5 మినిట్స్ లేట్ అయినా ఇంకా చాలా హడావిడి చేసేస్తాడు. వాడి కోసం ఏంటంటే ఒక 5 మినిట్స్ ముందే ఉంటాను. లేదంటే మాత్రం వాళ్ళ డాడీ వెళ్ళినా నేను వెళ్ళినా ఇంకా అక్కడే ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఇంకా వాడితో బాధ భరించలేక టైంకి అయితే వెళ్ళిపోతామన్నమాట. ఒక్కొక్కసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లేట్ అయితే మళ్ళీ వాళ్ళతో ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పి 5 మినిట్స్ ముందే స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నుంచి. ఫుల్ ఎండండి ఈరోజు, చాలా దారుణంగా ఉంది. పడితే వర్షాలు పడతాయి, లేదంటే ఎండ విపరీతంగా కాస్తుంది. ఈరోజు ఎంత వేడిగా ఉందంటే చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇంకా స్కూల్కి వచ్చిన తర్వాత వీళ్ళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రెండ్స్తోనే ఉంటారు. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయి ముచ్చట్లు పెట్టారు. ఇంకా నేను కసురుకున్నాను అన్నమాట. రండి టైం అవుతుంది ఇంటికి వెళ్దామంటే అప్పుడు వచ్చారన్నమాట. ఇంకా ఇంటికి వచ్చి వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపల ఈరోజు స్నాక్స్ అయితే దోశలు వేసి పెట్టమన్నారనమాట. వాళ్ళ కోసం అనేసి దోశలు అయితే వేసేసాను. ఇంకా వాళ్ళు తింటుంటే నాకు కూడా తినాలనిపించింది. యాక్చువల్గా చట్నీ చేద్దాము అనుకుంటే చింతకాయ పచ్చడి వేసుకుని తింటానన్నారు. మా పెద్దోడు అడిగాడండి, పెద్దోడితో పాటు చిన్నాడు అలానే నేను కూడా దోశలు అయితే తినేసి ఇంకా పాలు కాసి పక్కన పెట్టాను. చల్లారితే ఈ లోపల బూస్ట్ కలిపిచ్చేద్దాము అనేసి. దోశల్లోకి
ఏదైనా సరే చాలా బాగుంటుందండి. ఎగ్ దోశ కానీ ఏదైనా దోశ పిండి ఉంది అంటే మాత్రం కంపల్సరీ ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఇబ్బంది అనిపించదు. కాబట్టి కంపల్సరీ దోశ బ్యాటర్ అనేది ఎప్పుడు ఇంట్లో ఉంటుందన్నమాట. అయిపోతే వెంటనే రుబ్బి పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడు ఏమడుగుతారో తెలియదు కదా, పిల్లలతో అన్నీ రెడీగా ఉంచుకుంటే ఈజీ అని. ఈ రోజుతో దోశ బ్యాటర్ కూడా అయిపోయింది. ఇంక రేపు మళ్ళీ పప్పులన్నీ వేసి పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట. ఇంకేంటండి ఈరోజు మీరు ఏం రెసిపీస్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంక మేమైతే మా రోజంతా ఇలా అయితే గడిచిపోయిందనమాట. మన ఛానల్ని మీరు ఇదే మొదటికుండగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేయండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళతో అయితే అడుగుతానండి, ఈరోజు క్లాస్లో ఎలా జరిగింది, డే ఎలా ఉంది అనేది కంపల్సరీ మాట్లాడుకుంటామన్నమాట. మూడ్ బాగుంటే బాగానే చెప్తాడు. కొంచెం ఏమన్నా టీవీ మీద ఇంట్రెస్ట్ పెరిగినా పిల్లలతో ఆటలు ఆడుకోవాలన్నా సరే వెళ్ళిపోతారు. అలా అయినా వదలండి, నైట్ కంపల్సరీ అడుగుతానమాట వాళ్ళ డే ఎలా గడిచింది అనేది. మా చిన్నోడు శుభ్రంగా స్నానం చేసి రెడీ అయిపోయి ఫ్రెష్గా ఉన్నాడు. పెద్దోడు ఏంటంటే ఇంక చాలా నీరసం అనిపిస్తుంది నాకు, నేను తిన్న తర్వాతే స్నానం చేస్తానని కాళ్ళు చేతులు కడుక్కుని అయితే ఇంక టిఫిన్ తినేస్తున్నాడు అనమాట. ఇంకా అలా టీవీ పెట్టుకుని చూస్తున్నారండి. వాళ్ళకి నచ్చిన ఛానల్ ఏదో టీవీలో పెట్టుకుని ఇంకా చూస్తున్నారనమాట. వాళ్ళతో పాటు నేను కబుర్లు చేస్తూ నేను కూడా తిన్నానమాట. ఇదంతా అయిన తర్వాత గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఒక పక్కన బట్టలు కూడా చాలా ఆరేసానండి ఈరోజు. ఆ బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెట్టి కబోర్డ్లో పెట్టానమాట. బట్టల పని చాలా ఎక్కువగా ఉంటుంది. డైలీ పిల్లలకి 3 అవుతున్నాయండి. మార్నింగ్ ఒకటి ఇప్పుతారు, స్కూల్ నుంచి వచ్చాక యూనిఫాము, మళ్ళీ ఇప్పుడు గేమ్స్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్, రోజుకి ఒక్కొక్కరు 3 సెట్స్ అయితే వేస్తున్నారనమాట. సో బట్టలు చాలా ఎక్కుతున్నాయి. కబుర్లు క్లాస్ జరిగిన వాళ్ళు చెప్తారండి. ఈరోజు నోడికి స్టార్ పెట్టారనమాట. ఈరోజు వాడికి ఏదో టెస్ట్ ఉంటే మంచి మార్క్స్ వచ్చినాయి అనేసి వీళ్ళకి స్టార్స్ భలే పెడతారండి. అయితే చేతి మీద లేకపోతే చీక్స్ మీద భలే పెడతారనమాట. వాడు చెప్తాడనమాట, అమ్మ ఈరోజు నాకు స్టార్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తాడనమాట. పెద్దోడికి అయితే టెస్ట్ లేదు, చిన్నోడికి టెస్ట్ ఉంది. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ దోశలు తిన్న తర్వాత వాళ్ళైతే గేమ్స్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఇంట్లో గిన్నెలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంక గిన్నెలు అనేది కడిగేసుకుంటున్నాను. ఈ గిన్నెలు ఎన్నిసార్లు కడిగినా ఎక్కువగానే ఉంటాయి ఏంటో మరి, ఊరికే అయిపోతాయండి. తాగిన గ్లాసుల్లా సింక్లో పడేస్తారనమాట. ఇంకా దాని గురించి సింక్ నిండా గిన్నెలు ఉంటాయి. నేను ఇంకా బయట పెట్టుకుని తోమని సింక్లోనే కడిగేసుకుంటాను అన్నమాట. ఇంకా పిల్లలు గేమ్స్కి వెళ్ళారన్నాను కదండి, వాళ్ళు వచ్చేసరికి పనులన్నీ చేసుకుని ఉంటే వాళ్ళ చేత హోంవర్క్స్ అయితే చేయించాలి. ఈరోజు ఇద్దరికి కూడా హోంవర్క్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. వచ్చిన వెంటనే డైరీ చెక్ చేస్తాను. ఎక్కువ హోంవర్క్స్ ఉంటే మాత్రం గేమ్స్కి వెళ్ళిన వాళ్ళు త్వరగా వచ్చేసి హోంవర్క్స్ అయితే చేసేసుకోవాలి, లేదంటే ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రం కనేసి ఇంకా ఎర్లీగా పడుకోబెట్టేస్తానండి పిల్లల్ని. దాని గురించి చెక్ చేశాను ఫస్ట్ డైరీ, చాలా హోంవర్క్స్ ఉన్నాయి. ఇంకా హోంవర్క్స్ అయితే చేసి చదివిస్తున్నాను అనమాట, చదువుకుంటున్నారు. Cotton clothes. In winter, we wear woolen clothes. In rainy or monsoon seasons, we wear